ఫ్రెండ్స్, నా ఛానల్ ద్వారా మీకు కానాగడతలో పులుసు ఎలా చేయాలన్నదే నేను సింపుల్గా ఇంట్లో ఏమీ లేవు, ఓన్లీ కారం ఉప్పు తప్ప ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలన్నదే ఈ వీడియోగా నిదర్శనం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కానాగడతల పులుసు ఎలా చేయాలన్నదే సింపుల్గా ఈజీగా కొన్ని సామాన్లతోటే చేస్తాను. మసాలాలు కొన్ని వగైరా ఉంటే చాలా ఉంటాయి, కానీ అవి ఏమీ లేకుండా మీకు టేస్టీగా చేయాలనే నా ఉద్దేశం. సింపుల్గా మీరు ఎప్పుడు ఏది లేకపోయినా ఇంట్లో ఈజీగా చేసుకునే మెథడ్తో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేసుకొని వేసాము. ఆల్రెడీ గ్రైండ్ చేశాను, ఓన్లీ ఉల్లిపాయ. ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత మనం దీంట్లో కానాగడతల ముక్కలు వేద్దాం. సో ఈరోజైతే మీకోసం నేను చేపల పులుసు ఎలా చేయాలన్నదే చెబుతాను. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా వేగింది. తర్వాత మనం ఐటమ్ ఏదైతే ఉందో అదే కానాగడతల ముక్కలు ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుందాం. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టాను ఫ్రెండ్స్. ముక్క బాగా ఉడకాలి, ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. పులుసు చాలా మధురంగా ఉంటుంది. మీకు కానీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటే ఒకసారి రండి, మా ఇంటిని విజిట్ చేయండి. ఇలాంటి చేపల కూర మీకు రోజు వండి పెడతాను. టేస్ట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వండిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముక్క రివర్స్ చేయాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులో లైట్గా చింతపండు వేసారనుకో ఎంత రుచికరంగా ఉంటుందో మీకు నేను చెప్పనవసరం లేదనుకో, మీకు తెలుసు. ఆల్రెడీ ఇది చూస్తుంటే మీకు నోరు ఊరుతుందని నాకు తెలుసు. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత నీట్గా ఉడుకుతున్నాయో. తర్వాత మనం లైట్గా చింతపండు వేద్దాం. అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేయడం మర్చిపోయాం కదా, ఉప్పు కూడా వేద్దాం. అంటే ఉప్పు లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ని బట్టి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్తాం అనుకో ఖరాబ్ అయిపోద్ది కూర అంతా.
ఫ్రెండ్స్, లైట్గా సాల్ట్ వేద్దాం. ఫస్ట్ నుంచి సాల్ట్ వేయలేదు నేను. సరిపోతుంది అనుకుంటున్నాను నేను. చాలకపోతే తర్వాత తీసుకుందాం. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సుమా. ఎందుకంటే ఇంత నీట్గా నేర్చుకోండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. తర్వాత మనం మసాలా కూడా లైట్గా యాడ్ చేద్దాం. ఎందుకంటే చేపలు కదా, నీసు స్మెల్ వచ్చేద్ది. ఫ్రెండ్స్, బాగుంది కదా, సేరు ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. దీని తర్వాత ధనియాల పౌడర్ లైట్గా జల్లుదాం, టేస్ట్ ఇంకా అదిరిపోద్ది. చేపల కూరకి ఇవన్నీ ఉండాలి, కాకపోతే తక్కువ ఉన్నాయి. ఇంకా అల్లం ఉండాలి, వెల్లుల్లి ఉండాలి, చాలా ఉండాలి. కాకపోతే ఏమి లేవు, లేకపోయినా కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పౌడర్ లైట్గా, చాలు. ఇంకా ఎక్కువ వేసామనుకో ఘాటు ఎక్కువైపోయి తినడానికి కారం ఎక్కువైపోతుంది. అంటే నాకు కారం పడదు, మరి ముందుగా నేనే కదా తినాలి. ఫ్రెండ్స్, ఇది ఒక 5 నిమిషాలు ఫ్లేమ్లో పెట్టి, లో ఫ్లేమ్లో పెట్టి ఉందాం. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇలా చూసుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున్న మనం బాగా వండుతాం అనుకో, ఇంట్లో వాళ్ళందరూ తినాలి కదా. ముందు మనం టేస్ట్ చూసి ఇతరులకు పెట్టాలి. వండర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. మీరు మిస్ అయ్యారు ఇది తినడానికి, కానీ ఈ రోజంతా నేనే లైన్ చేస్తాను. ఇదంతా ఇంట్లో ఎవరికి పెట్టను. ముక్క ఉడికింది లేదా మీకు చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉడికింది. Okay.